రంగారెడ్డి జిల్లా అధ్యక్షుని. మొన్న జూలై 5న భువనగిరి బహిరంగ సభ విజయవంతంగా సభకు వచ్చిన మా టీఆర్పీ అభిమానులకి మరియు నాయకులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మేము ఆహ్వాన పత్రికలు ఇచ్చిన మా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మరియు మహేశ్వరం నియోజకవర్గము, ఎల్బీనగర్ నియోజకవర్గము, రాజేంద్రనగర్ నియోజకవర్గము, తర్వాత షేర్లింగపల్లి నియోజకవర్గము, మొత్తం నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున ఆ సభకు తరలి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన రంగారెడ్డి జిల్లా తరపున మాకు తీర్మానాలను ఇచ్చిన ఆదేశాల మేరకు మాకు సభ్యత్వ కార్యక్రమాలు కూడా మొన్ననే మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే ఈ సభ గురించి మేము సభ్యత్వం దాని మీద దృష్టి పెట్టలేకపోయాము. అన్నగారి గైడ్లైన్స్ ప్రకారం ఈ రోజు నుంచి మేము సభ్యత్వ కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేసి అనుకున్న విధంగా లక్ష్యాన్ని సాధించి మనం హెడ్ ఆఫీస్కి అందజేస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా బీసీ ఎంప్లాయీ డేటా కూడా అతి త్వరలో కలెక్ట్ చేసి వాళ్ళకి మేము అందిస్తాము. అదేవిధంగా షేర్లింగంపల్లిలో పార్టీని బలోపేతం చేయడానికి స్థానిక సమస్యలపైన దృష్టి సారించి స్థానిక సమస్యలు ఏమేమి ఉన్నాయో ఆ సమస్యలని మొత్తం క్లియరెన్స్ చేయడానికి మొత్తం మా పార్టీ శ్రేణులందరూ ముందుండి నడిపిస్తాము. తీర్మాన్ మల్లన్న గారి ఆశయాలని అన్నింటి మీద మేము నెరవేర్చడానికి అనుక్షణం కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. మరొకసారి మా సభకు వచ్చి విజయవంతంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై తీర్మాన్ మల్లన్న, జై బీసీ. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మీరు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మీరు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు? పార్టీని మొత్తం 24 డివిజన్ షేర్లింగంపల్లిలో ఉన్న 24 డివిజన్ని మొత్తం పూర్తి బలోపేతం చేసి అన్ని డివిజన్లలో కూడా టీఆర్పీ జెండా ఎగరే విధంగా కృషి చేస్తున్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో కొంతమంది అంటా ఉన్నారు, ముఖ్యమంత్రి మల్లన్న అవుతారా, ఏంది ఒట్టిగానే వీళ్ళు షోపు డబ్ చేస్తున్నారా అనేది కూడా కొంతమంది షోపు డబ్బు అని అంటున్నారు. ఇది నిజంగా ముఖ్యమంత్రిగా అయ్యే సూచనలు ఉన్నాయా? అది ఏ విధంగా మల్లన్నను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారా? అయితే ఏ రకంగా ముందుకు తీసుకుపోయి మల్లన్నను ముఖ్యమంత్రి చేయగలుగుతారు? అయితే తీర్మాన్ మల్లన్న మొన్న భువనగిరి సభలో ఒక టైమర్ ఫిక్స్ చేసాడు. ఆ టైమర్ ప్రకారం 886 రోజుల్లో కాలంలో బీసీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అని తీర్మాన్ మల్లన్న నిర్ణయించి ఆ టైమర్ ప్రకారమే మేము ప్రతిరోజు దాన్ని గుర్తుపెట్టుకొని పార్టీని బలోపేతం చేస్తాము, పార్టీని ప్రజలకు తీసుకెళ్తాము, పార్టీని విజయవంతంగా అధికారంలోకి తీసుకొస్తాం. ఇప్పుడు చాలా సార్లు కూడా మీరు గ్రౌండ్లో వెళ్తూ ఉన్నారు, సభ్యత కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మీరు ఏ విధంగా సభ్యత్వం చేసిర్రు, ఆ సభ్యత్వాన్ని ఇంకా ముందుకు ఏ విధంగా తీసుకోపోతే సక్సెస్ అవుతారని అనుకుంటున్నారు? సభ్యత నమోదు పుస్తకాలు మాకు ఈ ఒక 15-20 డేస్ ముందే వచ్చాయి. అయితే భువనగిరి సభ ఉన్నందువల్ల దాని మీద మేము అంత దృష్టి పెట్టలేదు. ఈ రోజు నుంచి సభ్యత్వ కార్యక్రమం ప్రతి డివిజన్లో కూడా నిర్వహించి దాన్ని సక్సెస్ఫుల్గా చేస్తాం. ఇప్పుడు కాన్స్టిట్యున్సీలు కూడా పెరుగుతున్నాయి కదా, ఇప్పుడు ప్రతి జాగాలో మీ ఇంపార్టెంట్ వాళ్ళు ఒకవేళ ఇప్పటి నుంచే మీరు టార్గెట్ పెట్టుకున్నారా? అది ఎంతమంది ఎన్ని రకంగా ఏది అనేది మీరు కమిటీలు వేసుకొని ఫోకస్ చేసి ఎన్ని జాగాల్లో నిలబడి ఏ విధంగా మీరు అంతా డిక్లరేషన్ దానికి ముందుకు వెళ్తున్నారా ప్రతి కాన్స్టిట్యున్సీ? ఇప్పుడు ఎందుకంటే కాన్స్టిట్యున్సీలు కూడా పెరిగినాయి కదా. కాన్స్టిట్యున్సీలు పెరుగుతాయన్న విషయం ఆల్రెడీ మేము పేపర్లో చూస్తున్నాము. ఒకవేళ పెరిగితే దానికి తగ్గట్టుగా మేము మా వ్యూహాలు రచించుకుంటాము, దాని ప్రకారం మేము ముందుకు వెళ్తాము. మా షేర్లింగంపల్లిలో మొన్నటి వరకు 10 డివిజన్లు ఉండే, ఇప్పుడు 24 డివిజన్లు. ప్రతి డివిజన్ నుంచి కూడా మేము పోటీ చేస్తాం. అదేవిధంగా కాన్స్టిట్యున్సీలు 2 అయితే 3 అయితే తెలియదు, ఎన్ని అయినా దానికి తగ్గట్టుగా మేము తయారై ఎలక్షన్లో పోటీ చేస్తాం. మీరు రంగారెడ్డి జిల్లాకి నాయకత్వం వహిస్తున్నారు కదా, మీరు షేరింగపల్లి కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ పెట్టండి. షేరింగపల్లి కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ ఉన్నారు అనిపిస్తాను టీఆర్పీ పార్టీ. షేర్లింగపల్లి ప్రెసిడెంట్ నేనే. ఓకే, దాని తర్వాత ఈ షేర్లింగపల్లి చెందిన నాకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు. మొత్తం చూసుకుంటున్నాం, అది ఇది 2 చూసుకుంటున్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎంత మెజారిటీతోటి ఒక మల్లన్నను ముఖ్యమంత్రిగా చూడాలని మీరు కోషిష్ చేస్తారు? ఎందుకంటే మండల లెవెల్లో కూడా చేస్తున్నారు, రంగారెడ్డి జిల్లాలో కూడా మీరు ప్రోగ్రాంలు మొన్న ఎలక్షన్లో కూడా సర్పంచ్ ఎలక్షన్లో కూడా మీరు ముందుకు వెళ్ళారు కదా, దాన్ని బట్టి మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు? మేము తీర్మాన్ మల్లన్న చెప్పిన విధంగా 2028కి బీసీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతాడు. అందుకు సంబంధించిన ప్రణాళికలు ఆల్రెడీ మేము రూపొందించుకున్నాము.
ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ బి, సి రూపొందించుకొని దాని ప్రకారం మేము ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ప్రతి మండలము, గ్రామాల్లో కూడా మేము ఇప్పుడు ఆల్రెడీ మండలం వరకు పర్ఫెక్ట్ కమిటీలు అయిపోయాయి. నెక్స్ట్ మా స్టెప్ గ్రామాల్లోకి వెళ్తున్నాం. గ్రామ కమిటీలు కూడా రంగారెడ్డి జిల్లాలో మొత్తం గ్రామ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం త్వరలో. భువనగిరి మీటింగ్ వల్ల మీరు జోసు ఏ విధంగా తీసుకోబోతున్నారు, ఏమనుకుంటున్నారు? భువనగిరి సభ మీటింగ్ పోయొచ్చారు కదా. భువనగిరి సభ విజయవంతమైనాక మాలో ఉత్సాహం రెట్టింపైంది. ఇంకా ఎక్కువ కష్టపడి మన పార్టీని 2025లో బీసీ ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఇంకా కష్టపడి మేము ముందుకెళ్తాం. ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు కూడా ఆలోచిస్తున్నారు, బీసీలు అంటున్నారు, బీసీ వరకే మీరు ముందుకు తీసుకుపోతున్నారా, అన్ని కులాలను కూడా కలుపుకొని పోతున్నారా? బీసీ అంటే బిగ్ క్లాస్, తీర్మానం చెప్పిన ప్రకారం బీసీ అంటే బిగ్ క్లాస్. ఆ బిగ్ క్లాస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, క్రిస్టియన్స్ కూడా వస్తుంది. వీళ్ళకు కూడా అందరికీ కూడా అన్యాయం జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొత్తం అగ్రవర్ణాలే మనల్ని పరిపాలిస్తున్నాయి. 80%, 85% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంతవరకు రాజ్యాధికారం దక్కలేదు. ఆ రాజ్యాధికారం దక్కాలని చెప్పేసి మేము ఈరోజు పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు చాలా పార్టీలు పక్కన ఉన్న వాళ్ళు కొందరు అంటున్నారు, ముఖ్యమంత్రి అంటే అంత ఈజీ కాదు, అంత తొందరగా సక్సెస్ కాదు, ఏదో అంత సోపు టాపే, ఇది అంత సక్సెస్ అయితే ఏం రాదు, ముఖ్యమంత్రి అయితే ఏం కాడులే కళ్ళు అంటున్నారు అని కొంతమంది కూడా వేరే పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు. అది ఎంతవరకు నిజము? మరి నిజంగా సక్సెస్ అయ్యి ఒకవేళ ముఖ్యమంత్రి అయ్యే సూచనలు మీకు అనిపిస్తుందా? ఎందుకంటే భువనగిరి సభలో చాలామంది 3 పార్టీలు 4 పార్టీలు కంగారుగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సభకు కూడా జనం అయితే బాగానే ఊపు అనేది కనబడుతుంది. కానీ వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారు, మీరు ఏ విధంగా ముందుకు తీసుకుపోతే నిజంగా సక్సెస్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యే సూచన కనబడుతుందా? భువనగిరి సభ సక్సెస్ అయినాక అన్ని పార్టీల వాళ్ళు చాలా భయపడుతున్నారు. కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ అన్ని పార్టీలు భయపడుతున్నారు. అదేవిధంగా 2025లో ఖచ్చితంగా తీర్మానం వల్ల ముఖ్యమంత్రి అవుతున్నాడు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సభ్యత నమోదులు డివిజన్ వైజ్గా కమిటీలు ఈ రోజు నుంచి స్టార్ట్ అండి. సభ్యత నమోదులు కొంచెం స్టార్ట్ చేశాము. ఇంత భువనగిరి సభ ఉన్నందుకు దాని మీద దృష్టి పెట్టలేదు. ఈ రోజు నుంచి ప్రతి డివిజన్ వైజ్గా సభ్యత నమోదులు చేసేస్తాం. ఇంకా కొంతమంది అంటున్నారు, జనాలకు ఏం చేస్తున్నారు, ఏమైనా జాగాలు ఇప్పిస్తున్నారా, ఒక డబుల్ బెడ్రూమ్ కోసం ఇప్పిస్తున్నారా, ప్రజల్లో ఏ విధం మీద మీరు ముందుకు పోతున్నారు, ఏం చేసిరు అనేది కూడా కొంత వినిపిస్తూ ఉంది. మీరు జనాలకు ఏ విధంగా పోతున్నారు, జనంలకు ఏం చేస్తారు? అసలు మా పార్టీ మొదలై అతి తక్కువ రోజులైంది. అయినా మేము ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్లో ప్రతి దగ్గర కూడా మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కానీ, ఇంకా రేషన్ కానీ, ఇంకా ఏదైనా విద్యుత్ సమస్య ఉన్న కూడా విద్యుత్ దగ్గర ఇచ్చినాము. తర్వాత వాటర్ వర్క్స్ వాళ్ళకు కూడా మొన్న ఎండాకాలంలో వాటర్ రాకుంటే వాటర్ వర్క్స్ వాళ్ళతో కూడా స్ట్రైక్ చేసి వాళ్ళకు కూడా వాటర్ ఇప్పించడం జరిగింది. అన్ని విధాలుగా స్థానిక సంస్థలపైన మేము పోరాడుతున్నాం. ఆ విధంగా పోరాడి మేము ప్రజలకు దగ్గర అవుతాం. అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగారెడ్డి జిల్లా తరఫున. భూమి ఇస్తామని చెప్పాడు. ఇది 100% అన్న ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ ఈ బడుగు బలహీన వర్గాలకు అందరికీ బాగుంటుందని, రాబోయే రోజులు ఆయన ముఖ్యమంత్రి కావాలని కూడా మా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టీఆర్పీ పార్టీ తరఫు నుంచి మేము ఆయన ముఖ్యమంత్రి కావాలని మేము కష్టపడుతున్నాము. ఆయన కావాలని కూడా కోరుతున్నాము. ఇంకా మంచి స్కీములు ఉన్నాయి. ప్రతి లీడర్ దగ్గరికి పోవాలన్నా, ప్రతి ప్రజల దగ్గరికి పోవాలన్నా ఆయన ఒకటే చెప్తున్నాడు, ప్రజలకు వెళ్ళిపోండి, ప్రజల సమస్య ఏముంది, ప్రజలలో తిరగండి, ప్రజలు ఏ సమస్యలు ఉన్నా కూడా పరిశీలించండి ఎంబడే. అది పింఛను కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇంకో రకం కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఏదన్నా కూడా వాటర్ సమస్య కానీ ఏ విషయంలో కూడా మన పార్టీ ముందుకు పోవాలంటే పబ్లిక్లోకి వెళ్ళిపోవాలి. పబ్లిక్లోకి పోయి ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఎక్కడనో కూడా ఓ జెండా దిమ్మె కట్టి టీఆర్పీ జెండా ఎగిరేయండి అని స్పష్టంగా చెప్తుండు. మరి అన్న అంత ఆలోచన చేసి ఇంత పూర్తి చెప్పింది కాబట్టి ఈ మూమెంట్ ఇంతవరకు తీసుకొచ్చినాము. ఇంత మంచి సమరవేది సభకు, భువనగిరి సమరవేది సభకు, జూలై 5వ తారీఖు జరిగిన సభకు భారీ ఎత్తున ప్రజలు తరలి రావడం జరిగింది. అక్కడ చూసి కూడా మాకు చాలా సంతోషం అనిపించింది. మంచి అన్న కూడా మంచి సూచనలు, ఆలోచన అన్ని చెప్పడం జరిగింది. ఆయన జనాలకు కూడా ఎట్లా చేయాలనేది కూడా మంచిగా వివరించి చెప్పడం జరిగింది. మరి ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు మా జిల్లా, రంగారెడ్డి జిల్లా తరఫు నుంచి మేము అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్నకు
మద్దతు జై బీసీ, జై మల్లన్న, జై టీఆర్పీ.